తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు లైన్లోకి వచ్చారు. ఆయన ఏందో చెప్తాడంట. సార్ నమస్తే, ఏంది సార్ సంగతే? విచిత్రం ఏంటంటే కవిత గారు లేఖ రాశారు. లేఖలు రాయడం అన్నది కవిత గారికి హాబీ సార్. మొన్న వాళ్ళ డాడీకి కూడా మీ చుట్టూ దెయ్యాలు తిరుగుతున్నాయి డాడీ అని ఒక లేఖ రాశారు కదా. ఇప్పుడు ఖర్గేకి రాశారు. ఏమి రాస్తే? టిఆర్ఎస్ నాయకురాలుగా రాశారా, ఇక జాగృతి నాయకురాలుగా రాశారా? ఏ హోదాలో రాశారని కాదు సార్, ఏమి రాశారో దాని గురించి చెప్పండి మాకు. కవిత గారు బీసీల గురించి ఖర్గే గారికి లెటర్ రాయడం అంటే నవ్వి పోదురుగాక నాకేమి సిగ్గు అన్న చందనంగా ఉంది. ఇంకోడానికి ఏముంది సార్ అందులో? ఆమె అడిగింది కరెక్టే కదా. 10 ఏళ్ళు అధికారులు ఉన్నారు, ఏ ఒక్క బీసీకి ఏం ఎలగబెట్టారమ్మా మీరు? ఆత విషయాలు ఇప్పుడు ఎందుకు సార్ తోవడమా? ఇప్పుడు జరుగుతున్న వాటి గురించి మాట్లాడండి. పోనీ ఆ బనకచెర్ల గురించి చెప్పండి 2 మాటలు. హరీష్ రావు గారు బాగా మాట్లాడుతారు బనకచెర్ల గురించి. అదే కదా పెద్ద గొడవ అవుతుంది సార్ దాని గురించే. మీరేమంటారు? చేపల పులుసు తిని రాయలసీమ రత్నాల సీమ చేస్తామని చెప్పింది మీరు కాదా? ఇందాక హరీష్ రావేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి బెజవాడలో బజ్జీలు తిని బనకచెర్లను తాకట్టు పెట్టారు అన్నారు. మీరేమో చేపల పులుసు తిని వచ్చారు అంటున్నారు. ఏంది సార్ ఈ బజ్జీలు చేపల పులుసుల పంచాయితీ? 10 ఏళ్ళు కిషన్ రెడ్డి కేసీఆర్ కలిసి రాష్ట్రంలో రాజకీయాలు నడిపినారు. కేసీఆర్ కిషన్ రెడ్డి కలిసి రాజకీయాలు నడపడం ఏంది సార్? వాళ్ళిద్దరూ వేరు పార్టీలు కదా. జగమెరిన సత్యము కేసీఆర్ కి కిషన్ రెడ్డికి ఫెవికాల్ బంధం ఉందనేది. అవునా? అది ఫెవికాల్ బంధమా? సార్ మీరు అట్లా ఉండండి. మీ పార్టీ ఎంపీ చామల గారు ఏదో అంటున్నారు. నమస్తే సార్, ఏంది సార్ ఈ బనకచెర్ల లుల్లే? బంకచెర్ల బంకం తీసుకొచ్చి మాకు రాసి సెంటిమెంట్ లేపే ప్రయత్నం చేస్తుండు. హరీష్ రావు గారు ఏమన్నారో విన్నారు కదా. ఆయన వచ్చి మా బట్టలు ఇప్పుతా అంటుండు. మరి మీరేం చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు? నీకు అంత ఉత్సాహంగా మా బట్టలు మేమే మీ పార్టీ ఆఫీస్ కి మా కార్యకర్తలు అందరం వచ్చి బట్టలు నీ బామ్మర్ది అని తెలియజేస్తున్నాం.